ఇక్కడ ఒక్క ఓంకార స్వరూపమైన గురువుని పూజిస్తే సర్వ సృష్టి సర్వ దేవతలు అలాగే పితృదేవతలు ఆయుడు ఎవరైనా సరే, అంటే భూలోకం బొగుర్లోకం శుభర్లోకం మహర్లోకం జనలోకం సత్యలోకం తపలోకం అలాగా 7 లోకాలు 14 లోకాలు అతల వితల సుతల తలాతల రసతల మహాతల పాతాళ ఈ 7 14 లోకాలందు కూడా ఈ ఓంకార స్వరూపమైన గురువే ఉన్నాడు. అందుకే అకారమే బ్రహ్మదేవుడు గాను, ఉకారమే శ్రీ మహావిష్ణువు గాను, మకారమే ఈశ్వరుడు గాను, అకారమే భూలోకం గాను, ఉకారమే దేవతాలోకం గాను, మకారమే రాక్షస లోకం గాను. ఈ అన్నిటినీ ప్రకాశింపజేసేది జీరో అనే ఒక గురు పరమాత్మ అనమాట. ఆ పరమాత్మ స్థితిలోనే వీళ్ళందరూ ప్రకాశింపబడుతున్నారు. మరి అలాంటప్పుడు నీ నుంచే కదా సర్వ సృష్టి వచ్చినప్పుడు ఆకాశం నక్షత్రాలు చంద్రుడు సర్వం కూడా నీ నుంచే ప్రకాశిస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు నువ్వు దేవతలందరికీ పూజ చేసే కన్నా ఒక్క గురువుని చేరి ఆ గురుమూర్తిని అఖండంగా తెలుసుకొని ఆ గురువు గారికి నమస్కరించే